ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అడ్డంకిగా ఉన్నటువంటి బంధనాలన్నీ తొలగబోతున్నాయా? ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం శరవేగంగా జరగబోతుందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇంతకీ రాజధాని అమరావతికి ఉన్నటువంటి ఈ అడ్డంకిగా ఉన్న బంధనాలు ఎలా తొలగబోతున్నాయనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్డమణి గారు. వారితో మాట్లాడండి. మేడం నమస్తే. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అడ్డంకులుగా ఉన్నటువంటి బంధనాలన్నీ కూడా తొలగిపోతున్నాయని, ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా జరగబోతుందనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఇటువంటి అడ్డంకులు, ఆ అడ్డంకులకు ఉన్నటువంటి బంధనాలు తొలగబోతున్నాయంటే ఏం చెప్తారు మేడం? ఇప్పుడు అమరావతి రాజధాని ఏదైతే ఉందో ఆ రాజధాని విషయంలో ఇప్పటికే మనకి 38,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. అయితే ఇంకొక 44,000 ఎకరాలు కావాలి. దానికోసం ప్రభుత్వం రైతులతోటి సంప్రదింపులు జరిపింది. భూసేకరణ కోసం వాళ్ళు చాలా కాలంగా వాళ్ళు సంప్రదింపులు జరుపుతున్నారు కూడా. అయితే కొంతమంది రైతులు ఒప్పుకోకపోయేసరికి దీన్ని అపోజిషన్ చాలా తీవ్రంగా పరిగణించి వాళ్ళు దాని మీద నెగిటివ్ కథనాలు ఎక్కువైపోయాయి. అంటే రైతులు ఇవ్వరు, ఇంకా అమరావతి అంటే పనికిరాదన్నట్టుగా. మీకు తెలిసి ఎట్లా మాట్లాడతారో, వైసీపీ వాళ్ళు రెడీగా ఉంటారు యాక్చువల్లీ, ఎప్పుడు అమరావతి మీద ఏం దొరుకుతుందా, ఏది మాట్లాడదామా అని. సో అటువంటి సమయంలో యాక్చువల్గా మంత్రి నారాయణ రైతులతో మాట్లాడటం, వాళ్ళని ఒప్పించటం జరిగింది. సో మంత్రి నారాయణ చర్చలు సఫలమయ్యాయి. ఆయన రైతులతోటి మాట్లాడడం జరిగింది. అంతకుముందు విడతల వారీగా చాలాసార్లు చర్చలు జరిగినా వాళ్ళు ఒప్పుకుంది. ఇప్పుడు వాళ్ళు సుముఖంగా ఉన్నారనమాట. అంటే మేము ఇస్తాము 44,000 ఎకరాలు మీకు అని చెప్పారు. అయితే పూలింగ్కి ఇవ్వని భూములు ఏవైతే ఉంటాయో అవి అంటే ఫ్లాట్స్ కింద చేసి వాటిని మళ్ళా తిరిగి ఇస్తారనమాట వాళ్ళకి. సో దానికి కూడా ఒప్పుకున్నారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇది చిన్న టాస్క్ కాదు కదా. 44,000 ఎకరాలు సేకరించడం అంటే సెకండ్ ఫేజ్లో మీకు మొన్న చూశారు మీరు, బెంగళూరులో కర్ణాటకలో వాళ్ళకి భూములు లేక వాళ్ళు అప్పుడు వెంటనే లోకేష్ గారు కలగజేసుకుని మీరు మా దగ్గరికి రండి మేము ఇస్తామని అంటే కర్ణాటక వాళ్ళు చాలా ఫైర్ అయిపోయారు. అంటే భూమి అనేది అంత అవసరం. ఇవాళ ఈ 44,000 ఎకరాలు దానికోసమే. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు భూమి అనేది ప్రభుత్వం దగ్గర ఎందుకు ఉండాలి, ఎందుకు వాళ్ళకి అంత అవసరం అంటే భూమి రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే నిర్మాణం జరుగుతుందో, ఇప్పుడు ఒక అమరావతి వచ్చేసింది అనుకోండి, రాగానే ఏమవుతుంది, చుట్టుపక్కల ఉండే భూములకి రేట్లు పెరిగిపోతాయి. మళ్ళా మీకు భూమి సేకరించాలి అంటే ప్రభుత్వానికి దొరకదు అంత ఈజీగా. సో ఈ భూమి పెట్టుకోవడం వల్ల మనకి పరిశ్రమలు వచ్చినప్పుడు, లేదా మీరు చెప్పినట్టు మెగా సిటీ నిర్మాణంలోనూ ఇప్పుడు ట్విన్ టవర్స్ కట్టాలనుకుంటున్నారు అక్కడ కూడా, ఇంకా చాలా రకాలుగా అంటే దాన్ని ఎక్స్పాండ్ చేయటానికి, తర్వాత రకరకాల పరిశ్రమలు స్థాపించడానికి మనకి ఎంత భూమి ఉంటే చేతిలో అంత మంచిదన్నమాట. అంటే సులభతరం అవుతుంది మనకి. ఎవరికైనా ఫస్ట్ వాళ్ళు ఒక పరిశ్రమ పెట్టాలంటే కావాల్సింది భూమి చూపించాలంతే. మీరు ల్యాండ్ ఎప్పుడైతే ఇస్తారో మిగతావన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అయితే ఎందుకు ఇవ్వాలండి పరిశ్రమలకు అని మీరు అనొచ్చు. పరిశ్రమలకు ఇస్తేనే కదండి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కట్టాలనుకుంటున్నారు. అవును, ఎయిర్పోర్ట్ కి సంబంధించి అంటే మెగా సిటీలో భాగంగానే ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్పోర్ట్ తో పాటుగా ఇప్పుడు మళ్ళీ అత్యాధునిక సదుపాయాలతో కూడినటువంటి రైల్వే స్టేషన్, వీటన్నిటికీ భూములు అవసరం కదా. ఆ భూముల కోసమే ఇప్పుడు ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి సేకరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అదే చెప్తున్నా, మీరు అన్నట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పెంచుకుంటూ పోవాలంటే ఒక విమానాశ్రయం కావచ్చు, ఒక రైల్వే స్టేషన్ కావచ్చు, లేదు ప్రభుత్వ భవనాలు కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగస్తులకు కట్టిస్తారు కదా. సో ఇలా మీరు ఏది కట్టాలన్నా కూడా మనకి భూమి కావాలి కాబట్టి ఈరోజు సులభతరం అయింది. అయితే వాళ్ళు మాకు 7-9 విడతల డబ్బులు పడలేదు మాకు, మేము భూమి ఇచ్చాక అన్నారు. సో అది కూడా వాళ్ళు త్వరలోనే క్లియర్ చేసిస్తామని చెప్పారు ప్రభుత్వం. తర్వాత వాళ్ళు రోడ్లు, తర్వాత అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకు సరిగా లేదు అన్నారు. అది కూడా వెంటనే చేస్తాము. ఈ మెగా సిటీ నిర్మాణం జరగబోతున్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇప్పుడు స్వచ్ఛందంగా ఒప్పుకున్నారా? ఖచ్చితంగా ఒప్పుకున్నారు. ఎస్, ఒప్పుకున్నారు. అంతకుముందు 3-4 దఫాలుగా చర్చలు చేస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. మేము ఇవ్వము అని భీష్మించి కూర్చున్న వాళ్ళు ఇప్పుడు నారాయణ గారు కన్విన్స్ చేశాక వాళ్ళు ఒప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలా సంతోషంగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టుగా అక్కడంతా వాళ్ళకి ఏమేం కావాలో అవన్నీ చేస్తామన్నారు. కొన్ని భూములకి వాళ్ళకి ఇచ్చిన దానికి ఉంటాయి కదా రాళ్ళు,
సరిహద్దు రాళ్ళు కొన్ని పోయాయట, అవి కూడా మేము సరిగా పెట్టించి ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే R5 జోన్ ఏదైతే ఉందో ఆ సమస్య పరిష్కారం కోసం కూడా సర్కారు అడుగులు వేస్తామని చెప్పారు. ముఖ్యంగా అదే ఇందాక మనం చెప్పుకున్నట్టు రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ కూడా సరి చేస్తారు. అది కాకుండా ఇంకా 900 కోట్లతోటి, సో రోడ్లు, డ్రైన్లు 900 కోట్లతో ఏర్పాటు చేయనున్నారని చెప్పుకున్నాం మనం. అదేవిధంగా వీళ్ళు ఏం చేయబోతున్నారంటే కొండవీటి వాగు, పాలవాగు, తర్వాత గ్రావిటీ కెనాల్ పనులు కూడా వేగవంతం చేస్తా ఉన్నారు. తర్వాత కేటగిరీ 4 ఫ్లాట్ల సమస్యను కూడా రైతులు కోరుతున్నట్లుగానే గవర్నమెంట్ పరిష్కరిస్తూ ఉంది. తర్వాత గ్రామ కంఠాల విషయం కూడా త్వరితగతిని దాన్ని కూడా ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళ సమస్యను ఆ రకంగా కూడా పరిష్కరిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఇవాళ ఈ రైతులు భూములు ఇచ్చే విషయంలో ఇది ఒక కొలిక్కి వచ్చిందండి. ఇది చాలా చిన్న విషయం కాదు. 44,000 ఎకరాలు రైతులు ఇవ్వడానికి ఒప్పుకున్నారంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారి కృషి ఎంత ఉందో నారాయణ గారి కృషి కూడా అంతే ఉంది. ఈ సందర్భంగా వారిని కూడా మనం అభినందించాలి. ఏదైతే అమరావతి సరిగా కాకూడదు, అమరావతి ఒక రాజధానిగా రాకూడదు, అమరావతి డెవలప్ కాకూడదు అని ఏదైతే వైసీపీ కోరుకుంటున్నారో వారి కోరిక మీద లేకపోతే వారి ఆశల మీద నీళ్లు చల్లినట్టు అయింది. మొత్తం మీద రైతులు 44,000 ఎకరాలు వాళ్ళ భూములు ముందుకు వచ్చి ఇస్తా ఉండడంతో ఈ సమస్యకి చాలా పెద్ద పరిష్కారం దొరికినట్టయింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం అయితే శరవేగంగా జరుగుతుంది. జంగిల్ క్లియరెన్స్ అయిపోయింది ఇప్పటికే. అలాగే ప్రపంచ బ్యాంకులు కూడా అమరావతి నిర్మాణం కోసం రుణాలు ఇచ్చాయి. ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. ఏంటి అసలు ఎప్పటికీ పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది? ఎంతవరకు వచ్చినాయి అంటే అంటే ఇప్పుడు స్టార్టింగ్లో ఉందండి. ఎప్పటికి పూర్తి అవుతుందంటే కనీసం 2 ఏళ్ళు మినిమం వేసుకోవాలిగా. మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఏదైనా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇటు అమరావతి అటు పోలవరం పనులు పూర్తి అయిపోయాయి అనుకోండి, ఈ టర్మ్ కాకపోయినా నెక్స్ట్ టైంకైనా ప్రజలు సంతోషంగా ఉంటారు. ఒకటి అడుగు అయితే పడింది, ఈ అడుగులు వడివడిగా పడాలని మనం కోరుకుందాం. మెగా సిటీ నిర్మాణం కోసం ఈ 44,000 ఎకరాలను అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమీకరిస్తుంది. అందులో భాగంగా తొలత కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ రైతుల నుంచి ఇప్పుడైతే రైతులు స్వచ్ఛందంగా ముందుకైతే వచ్చారు. తొలి విడత తీసుకున్నటువంటి 33,000 ఎకరాలకి ఇప్పుడు 44,000 ఎకరాలు జతగాబోతూ ఉన్నాయి. ఏంటి అమరావతి సిటీ ఎలా ఉండబోతుంది? మన సింగపూర్ వెళ్ళొచ్చారు కదండి చంద్రబాబు నాయుడు గారు. ఆ సింగపూర్ పర్యటన మీద కూడా చాలా నెగిటివ్లు వచ్చాయి, పాజిటివ్లు వచ్చాయి, అన్నీ వచ్చాయి. సో ఏదైనా ఒకటి మొదలు పెట్టినప్పుడు అది సహజం. అది ఇప్పుడు నెగిటివ్ వచ్చిందని పని ఆపేరుగా. సో సింగపూర్ వెళ్ళిందే సింగపూర్ తరహాలో అమరావతిని అభివృద్ధి చేయాలి అంటే ఈరోజు తెలంగాణ ఎస్పెషల్లీ హైదరాబాద్ ఏదైతే ఉందో దాన్ని మించి చేయాలనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కోరిక. ఆంధ్రప్రదేశ్ అనవసరంగా అంటే 5 ఏళ్ళు దాని ఉనికిని కోల్పోయింది. అది 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. సో ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఏది అంటే చెప్పలేనటువంటి ఒక పరిస్థితి. ఎగ్జాక్ట్లీ ఆ పరిస్థితి నుంచి ఈ రోజు మనం ఖచ్చితంగా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పుకోగలుగుతున్నాము. నెక్స్ట్ దాన్ని చూపించే స్థాయికి చంద్రబాబు నాయుడు గారి కృషి ఉంది. సో తప్పకుండా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అమరావతి నిర్మాణం అయితే జరుగుతుందని మనం చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.